సార్ అండి ఎట్లా ఉంది సార్ మన కళ్యాణ్ రామ్ గారి సన్ ఆఫ్ వైజయంతి? చాలా బాగుంది. నిన్న ఈవెంట్ కి వెళ్ళాం మేము. చాలా అద్భుతంగా ఉంది. రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఆ సినిమా చూశానని చెప్పారు. కాలర్ ఎగరేసి చెప్పన్నా నా సినిమా చాలా గొప్ప సినిమా రాబోతుందని, చాలా బాగుందని చెప్పి ప్రశంసించారు. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే అది సెన్సేషనల్ మూవీ కాబోతుంది. ఎందుకంటే సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు, అలాగే హీరోయిన్ కూడా చాలా చక్కగా ఉన్నారు. మ్యూజిక్ బాగుంది, ఆ టీచర్ కూడా చాలా బాగుంది. చాలా మంచి సినిమా. అయినా కళ్యాణ్ రామ్ గారు ఏ కథ ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కథను ఎన్నుకుంటాడు. వాస్తవంగా ఈ మధ్య ఆయన సినిమాలు, ఆయన వివిధ రకాలైనటువంటి కథలు వచ్చిన పిదప మనం ఆలోచించవలసింది ఏంటంటే, చక్కటి సినిమాలు తీయడంలో, చక్కటి కథలు ఎన్నుకోవడంలో దిట్ట కళ్యాణ్ రామ్ గారు. అట్లా ఆయన సామాన్యంగా కథని ఒప్పుకో, కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తాడు. ఆయన మంచి గుణం ఏంటంటే కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తాడు, కొత్తగా ఏదన్నా చూపించాలని తపన పడుతుంటాడు. ఆయనకి సినిమానే ప్రపంచం. ఆయన మంచితనం, అసలు చిన్నపిల్లడు మనసుతో ఎక్కడ ఎలాంటి గర్వం లేదు. మరి వాళ్ళ తండ్రి తాలూకు గొప్పతనం నిజంగా చెప్పాలంటే క్రమశిక్షణ అంటే వాళ్ళు. అలాగే ఎన్టీఆర్ గారు ఎంత గౌరవంగా ఉంటారు. అలాగే కళ్యాణ్ రామ్ అయితే ఇంకా మంచోడు, చాలా మంచోడు. వాస్తవంగా ఎక్కడ ఎలాంటి చిన్న వ్యత్యాసం చూపించు, నేను హీరోని అనే గర్వం కూడా ఉండదు. 2-3 లొకేషన్కి వెళ్ళడం కూడా జరిగింది. మా బావగారు నాగమహేష్ గారు అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు నేను 2 రోజులు వెళ్ళడం జరిగింది. ఎంత సున్నిత మనస్కుడు అంటే చాలా చాలా అంత వ్యక్తిత్వం ఉన్న మనిషి కళ్యాణ్ రామ్. నిజంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, కర్తవ్యంలో ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటది అన్న దగ్గర స్టార్ట్ అయింది పాయింట్ అని చెప్పేసి. అవును, ఆ ఒక్క డైలాగ్ తో హైప్ భయంకరంగా పెరిగిపోయింది. మామూలుగా లేదు, సినిమా కూడా చాలా బాగుంటది. అవును, కళ్యాణ్ రామ్ గారి సినిమా అంటేనే ఈ మధ్య అందరూ కూడా ఇంతమంది పెద్ద పెద్ద హీరోల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి సినిమా అంటే ఎలాంటి సినిమా తీయబోతున్నాడు, పాన్ ఇండియా సినిమానా అని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అవునవును, ఖచ్చితంగా ఆయన కథ ఎన్నుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూసి ఆ కథ, ఆ కొత్తోడైనా పర్లేదు, ఆయనకి చక్కటి కథ కావాలి. ఏం కథ ఈ మధ్య వచ్చిన సినిమాలు, ఎలాంటి సినిమాలు ఆయన బ్రహ్మాండమైన సినిమాలు, చాలా అద్భుతమైన కథలు ఎన్నుకుంటున్నాడు ఆయన ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.